అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పెడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం. మీ ఇళ్లలో నడివేదిలో నవాబునై నచ్చింది చేస్తా నా ఇష్టం. ఇంగ్లాండ్కి ఎట్ల బండితో టిప్పేసి వస్తా నా ఇష్టం. దుబాయ్కి పెట్రోలునే ఎక్స్పోర్ట్ చేస్తా నా ఇష్టం. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, హే అంతా నా ఇష్టం. అన్నా రావాల్సిన మందు ఉంది కానీ ఎవరైనా కామెంట్ చేయాలన్నా. కామెంట్ చేయడానికి ఇప్పుడు మనిషి ఎక్కడ దొరుకుతాడన్నా? అన్నా అది కాక వస్తున్నాడన్నా, చేద్దామన్నా, వాడిని చేద్దామన్నా. పిల్లడికి మనం ఈరోజు కామెంట్ చేయాలి. కామెంట్ రా అన్నా. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. ఇల్లా లేదు, పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు. రాయ్ గ్లాసులో మందేరా, ఏరా మందు ఏరా. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నీ దత్తు పర్మిషన్ లెటర్ తో వస్తుంది. అర్థం కాలేదా? నీకు చెప్పి మరి చంపుతా. ఎంతకీ డ్యూటీ ఏంట్రా? స్విచ్ పాల్గొనే డ్యూటీ. రోడ్డు మీద ఇనుముక్క పడితే ఎవరికైనా గుచ్చేస్తుందని అది తీసేసే డ్యూటీ. ఇలాంటి తాగుబోతులు తాగేసి విసిరేసిన ఆ సీసాలు తీసే డ్యూటీ. ఈ భూమిని పొల్యూషన్ గా మారుస్తున్న ఆ ప్లాస్టిక్ ని తీసే డ్యూటీ. నాది ఇనుపు మొక్కల డ్యూటీ. ఎక్కడైనా పని చేసుకుంటే రోజుకి 300 రూపాయలు జీతం వస్తుంది కదరా. ఇనుముక్కలు ఎరగలేరా బాబు? ఎక్కడైనా పని చేసుకుంటే 300 జీతం వస్తుందా? మిగతా 200 ఇవ్విస్తావా? మిగతా 200 ఏట్రా? నేను ఇన్ని మొక్కలు ఏరుకుంటే రోజుకి 500 సంపాదిస్తాను రా. ఏంటే నా అనుకున్న వాళ్ళు ఎవరు లేక, ఈ సమాజం నన్ను పట్టించుకోలేక నేను ఈ ఇనుపు మొక్కలు ఏరుకునేలా మారిపోయాను. నేను అనాథగా ఉన్నప్పుడు నన్ను ఎవరైనా ఆదరించుంటే నేను చదువుకుని గొప్ప ఉద్యోగస్తుడు అయ్యి ఉండేవాడిను. ఇలా మారేవాడిని కాదు. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. అనవసరంగా ఈ మందుకి బలైపోతావు. మందుకి బలైపోవడానికి నీలాగా నా బాడీ మందుతో నడవట్లేదు. నా కన్నతో ఇచ్చిన బ్లడ్ తో నడుస్తుందిరా. నాకెందుకే? ఆడు బాగా ఎక్కువ చేశాడు రా. అనవసరంగా వాడుతో ఎందుకన్నా ఇక గుండెలున్నాడు నా వాడుతో ఆడుకుందాం. ఆడా వాడురండా పిల్లరా. రా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానెడంత ఊపిరి కోసం చేయి చాచడం. ఏదైనా ఉంటే ఏంటన్నా క్లాస్ ఉంది. ఒరే క్వార్టర్ ఉంది వేస్తావా? వేస్తానన్నా. వేసవా? వేసిరా వేసిరా. వేసేసాడు, బాగా వేసాడు. నువ్వు నా మొఖం మీద ఒప్పుతావురా? అన్న నా నోట్లో వేయాల్సింది మందు కాదన్న, భోజనం అన్న. అది ఉంటే అన్న వెళ్ళిపోతున్నాం. ఎంత లేవు నీకు, అంత ఎరగబాటి. తమ్ముడు, సమరంలో దిగేటప్పుడు సాయం కోసం ఎదురు చూడకూడదు. చంపాలా చావాలా డిసైడ్ అవ్వాల్సిందే. నువ్వు ఇనుముక్కలు ఏరుకున్నాడు కదా, ఇప్పుడే డ్యూటీ దిగాండ్రా. డ్యూటీ దిగావా?
ఊరే నువ్వు డ్యూటీ దిగితే డూప్లెక్స్ బిల్డింగ్ లో చాలా అందంగా ఉన్నావురా. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వేట్రా అనుపేట్రా మధ్య మధ్యన వస్తున్నావు. ఎందుకు నువ్వు ఎవడరా బాబు, ఎందుకు వచ్చావురా? చిన్న పిల్లలకి చిత్రహింసలు పెడుతున్న మీలాంటి శత్రువులకి చితి పెట్టడానికి వచ్చిన అగ్ని పర్వతం రా. అగ్ని పడతామంటరా, చలి కాపుకుందు రండిరా. ఈ అగ్ని పర్వతం వచ్చింది మీరు చలి కాపుకోవడానికి కాదురా, లంకా దహనం చేయడానికి. లంక దహనం చేస్తావా? ఇందా ఏట్రా ఇది? లంక చుట్ట దహనం చేసుకో. నన్నే కొడతావరా? వేసిరా. తాగిన మందు కట్టించారా బాబు, నాకు ఇప్పుడు మందు డబ్బు కావాలి. నువ్వే ఏడ్రా బాబు, నాకు బాగా తగులుకున్నావు. నాకు డబ్బు కావాలి. నువ్వేడ్రా. ఏయ్! అన్నా ఏరా? కనిపించేదన్నా. ఉరా, అన్నా కనిపించేదన్నా. ఈ టైంలో అనిపించేట్రా బాబు. మా వాడికి తాగిన మందల్లో కక్కించావు, ఇంకొకడికి కడుపులో గుద్ది ఇటు పంపించావు. నేను నిన్ను వదలను రా. కడుపులో గుద్దిరండి ఎంత కడుపు కాదురా, బెలియన్రా. తమ్ముడు నువ్వేం బాధపడుకో, నీకు నేనున్నాను, నీకు నాలాగా మారనవును. ఏం చెప్పవాడిని, నీలాగా అందరూ ఆలోచిస్తే ఈ సమాజంలో అడుక్కున్న వాళ్ళు అనాథులు ఉండరు. గుడ్ జాబ్. ఓకే ఫ్రెండ్స్. ఓకే